ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఏ ముహూర్తాన హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాకి వెళ్లారో గానీ ఆ ప్రకంపనలు మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ ఉదంతం చినికి చినికి గాలివానగా మారటం సర్వత్రా ఉత్కంఠ నెలకొనేలా చేస్తోంది. చివరకు ముందెన్నడూ లేని రీతిలో అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్లు వేసే వరకు పరిస్థితి విషమించటం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఈ ఉదంతంతో సినిమా పరిశ్రమ, ప్రభుత్వం రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులు దూసుకునే వరకు రావటం గమనార్హం. ఈ ఘటన మీద సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగం చేసి పోలీసులు చేపట్టిన చర్యల గురించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. సదరు థియేటర్ కి హీరో అల్లు అర్జున్ రావడానికి అనుమతులు లేవని సీఎం చెప్పడం తెలిసిందే. థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల అందరూ సానుభూతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. హీరో కూడా 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం తెలిసిందే. మృతురాలి కుటుంబాన్ని హీరో పరామర్శించలేదు అని సీఎం అసెంబ్లీలో దుయ్యబట్టారు. హీరో రోడ్ షో చేసుకుంటూ రావటం వల్లనే సదరు థియేటర్లో క్రౌడ్ ఎక్కువయ్యి ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక హీరో అల్లు అర్జున్ సినిమా టికెట్ల రుసుము పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిన రెండు ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం పట్ల ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ వారు శృతిమించి హీరో అల్లు అర్జున్ ఇంటి మీద ఉస్మానియా విద్యార్థి సంఘాలు, జేఏసీ శ్రేణులు రాళ్లు వేసే వరకు రావటం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఇక సోషల్ మీడియాలో నకిలీ ఐడీలతో పోస్టులు పెట్టే వారితో జాగ్రత్తగా ఉండాలని చివరకు హీరో అల్లు అర్జున్ మీడియా ద్వారా వేడుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఇందుకే పుష్ప పంచాయతీ ఎప్పుడు ముగుస్తుందో అన్నది ఇప్పట్లో చెప్పలేం అన్నట్టుగా ఉంది. హీరో అల్లు అర్జున్ గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేయడంతో ఇప్పుడు ఎపిసోడ్ రాజకీయ రంగు కూడా పులుముకొని రసకందాయకంగా తయారయ్యింది అంటే అతిశయోక్తి లేదు. భారతదేశంలో గొప్పోడికి ఒక నీతి, పేదోడికి మరో రీతి. మళ్ళీ రుజువు అవుతున్న విషయం హీరో బన్నీ అరెస్టు, విడుదల ఎపిసోడ్లో ఇంకొకసారి డంకా బజాయించిందనే గంటపదంగా చెప్పవచ్చు. ప్రముఖ తెలుగు హీరో అల్లు అర్జున్ విడుదలయ్యాక సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ప్రవర్తన మరీ విడ్డూరంగా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హీరో అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈ దేశానికి గొప్ప ఉపకారం చేయడానికో, జనానికి అతిపెద్ద మేలు చేయడం కోసమో జైలుకు వెళ్లి వచ్చినట్టు ఆ బిల్డప్ చూస్తుంటే రోత పుట్టిందని కొందరు కామెంట్. నిజమే కదా, ఆ కౌగిలింతలు, పరామర్శలు వెగట పుట్టించాయని చెప్పక తప్పదు. ఈ ఉదంతం మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. చాలా మంది సామాజిక మాధ్యమాల్లో హీరో అల్లు అర్జున్ మీద జోరుగానే ట్రోలింగ్ చేస్తున్నారు. మనకు తెలిసి ఈ దేశంలో పెద్దోళ్లకు శిక్ష పడి జైల్లో ఉన్న సందర్భాలు చాలా అరుదని చెప్పాలి. ఒకవేళ అలా జరిగినా, అంటే శిక్ష పడకుండా ట్రయల్ సమయంలోనే మరో సందర్భంలోనో జైలుకు వెళ్లినా తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి అయిపోవడం, లేదా అప్పటికే ముఖ్యమంత్రి అయి ఉన్నా మళ్ళీ వారికి భద్రంగా ఇచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. అది భారతదేశంలోనే.
చెప్పినట్టు మన దేశంలో వర్తమాన కాలంలో పెద్దోళ్ళు జైల్లో ఉండడం పెద్దగా జరగడం లేదు. అదంతా స్వతంత్ర పోరాటం నాటి కథ వ్యధ. ఇప్పుడు జైలుకు వెళ్లడానికి ముందే బెయిల్ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ జైల్లో ఉండే పరిస్థితి ఉన్నా అరెస్టు గౌరవంగా జరుగుతుంది. జైల్లో రాజభోగాలు, విడుదల మరింత వైభవంగా ఉంటుంది. అటు పిమ్మట పెద్ద ఊరేగింపులు, ఆపై లైవ్ కవరేజీ, అభిమానుల బ్రహ్మరథం, ఘనంగా హక్కును చేర్చుకునే శాసనసభ లేదా పార్లమెంటు అనే సౌధం. స్వతంత్ర పోరాటం సమయంలో గాంధీ, నెహ్రూ మొదలుకొని అనేక మంది నేతలు జైలుకు వెళ్లారు. దయచేసి ఇందులో పెడార్థాలు వెతికి మహనీయుల దేశభక్తిని, స్వరాజ్యకాంక్షను, స్వరాజ్య సంగ్రామం స్ఫూర్తిని అబాసుపాలు చేయొద్దు. ఈ మధ్యన ఇదో ట్రెండ్ గా మారింది. ఎక్కడో ఎవరో ఒక పథకం ప్రకారం రాస్తూ ఉంటారు. కొందరైతే చదవకుండానే ఇంకెవరో వాటిని ఫార్వర్డ్ చేసేస్తారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండ్ గా నడుస్తుందని చెప్పాలి. సరే, మళ్ళీ విషయానికి వస్తే మన దేశంలో సంచలనం కలిగించిన అరెస్టుల్లో జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇంకా ముఖ్యంగా దివంగత సీఎం జయలలిత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, మొన్న ఈ మధ్యనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆపై కొందరు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రకాల స్కామాగ్రేసరులు ఉన్నారు. వీరి అరెస్టులు నాటకీయంగా జరుగుతూ ఉంటాయి. కొందరి విషయంలో అయితే అరెస్టు అనగానే ఎక్కడ లేని గుండెపోటు వస్తుంది. ఆపై వైద్య పరీక్షలు అనే తతంగం ఉంటుంది. అటు పిమ్మట జైలుకు వెళ్లనవసరం లేకుండా ఆసుపత్రిలో అడ్మిషన్. అదేంటో గానీ బెయిల్ వచ్చేదాకా వీరికి రోగం నయం కాదు. ఏసీబీ కేసుల్లో సైతం అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా 1-2 రోజులు జైల్లో, అటు పిమ్మట బెయిల్, ఈలోగా సస్పెన్షన్. ఆ సస్పెన్షన్ సమయంలో కూడా సగం వేతనం ఇవ్వడం, కొన్నాళ్లకు మళ్లీ పోస్టింగ్. అధిక సందర్భాల్లో వీగిపోయే కేసులు, మళ్లీ అక్రమాలు, అంతా శరమామూలే అని చెప్పాలి. కేసుల్లో నేరం రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కారట, దొరికే వరకు అందరూ దొరలే అన్నట్టు. భారత రాజ్యాంగానికి ఓ సలం, కోర్టులకు శతకోటి దండాలు అనుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక్కడ మరో ముఖ్య విషయం, ఒక వ్యక్తి పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తే తనపై పోలీస్ కేసులు ఉన్నాయా లేదా ధృవీకరించుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ అయ్యే సందర్భాల్లో కూడా అంతే. జిల్లా ఎస్పీలు లేదా పోలీస్ కమిషనర్ల నుంచి క్లియరెన్స్ పొందడం తప్పనిసరి. అదే ఒక వ్యక్తి ఎంత పెద్ద నేరం చేసినా, ఎన్నాళ్ళు జైల్లో ఉన్నా బయటకు రాగానే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, గెలిచి రాజ్యాలేలవచ్చు. కొందరైతే జైలు నుంచే పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలుస్తారు కూడా. మరి మన దేశంలో జరిగే ఎన్నికల్లో జనం ఓటు వేసేందుకు ఏ గుణగణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారో అన్నది $1 మిలియన్ ప్రశ్న. అలాగే ఆరాధించడానికి కూడా తాజాగా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తీసుకుందాం. హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరం. ఇందులో అనేక కోణాలను గురించి మాట్లాడుకోవచ్చు. ముందుగా జనాల సినిమా పిచ్చి, మొదటి రోజునే సినిమా చూడాలన్న కాంక్ష. అదలాంటి సినిమా అయినా గానీ రిస్క్ తీసుకుంటూ టికెట్ ఛార్జీని లెక్క చేయకుండా ఒక మహిళ అదే చేసి తన ప్రాణాలు అర్పించడమే గాక బిడ్డ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడడానికే కారణమైంది. ఇలా ఎప్పుడు జరగలేదా, ఎన్నిసార్లు వెళ్ళలేదు అనుకోవడానికి ఉండదు. జరిగే రోజున జరుగుతుంది. అందుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడడం అనివార్యం.
ఇక సినిమా వాళ్ళ సంగతి, ఎవరు ఇలాంటి దుస్సంఘటనలు జరగాలని కోరుకోరు, కానీ ఊహించవచ్చు. అత్యంత పాపులారిటీ కలిగిన హీరో సినిమా థియేటర్ కు సినిమా విడుదలకు ముందు రోజే వచ్చి జనంతో కలిసి ప్రీమియర్ షో చూడటం, వస్తూ థియేటర్ లాబీలో సెక్యూరిటీ సిబ్బందితో పెద్ద హంగామా చేస్తే మరి తొక్కిస్లాట జరగదా? ఈ సంఘటనలో పబ్లిసిటీ మానియా అధికంగా కనిపించింది. పూర్వం కూడా హీరోలు, ఇతర నటులు, దర్శకుడు, టెక్నీషియన్లు ఇలా సినిమా హాల్స్ కి వచ్చి సినిమాలు చూస్తూ జనం స్పందన తెలుసుకుంటూ ఉండేవారు. అయితే ఎవరికి తెలియకుండా సినిమా మొదలైన తరువాత రావడం, ఇంటర్వెల్లో వీలైనంత వరకు ఎవరికి కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అలా కాదే, ప్రచార పటాటోపం జనాలకి కనిపిస్తూ తద్వారా సినిమాకి అదో రకమైన హైప్ కల్పించడం లేటెస్ట్ ట్రెండ్. అదేమంటే పాన్ ఇండియా సినిమాగా పాపులర్ అవ్వాలంటే ఇవన్నీ తప్పనిసరి కదా అంటున్నారు. అల్లు అర్జున్ అదే చేసి ఇంతటి దారుణానికి పరోక్షంగా కారణమయ్యాడు. ఎన్ని కవరింగ్లు ఇచ్చినా తరువాత ఎలాంటి సాయాలు చేసినా జరిగిన ఘోరానికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది ఈ పుష్పరాజే. ఈ దుస్సంఘటనను ఒక పాఠంగా తీసుకొని అల్లు అర్జున్ అనే కాదు, సినిమా నటులు, క్రికెట్ ఆటగాళ్లు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు అనే భుజకేతి తగిలించుకునే అందరూ తగ్గేదేలే అనకుండా కాస్త తగ్గి ఉంటే మంచిది అని జనాలు నిట్టూరుస్తున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, విడుదల ఇత్యాది సంఘటనలు భారత రాజ్యాంగాన్ని, చట్టాలను మరోసారి అపహాస్యం పాలు చేసే విధంగా నడిచాయన్నది నిస్సందేహమనే చెప్పాలి. ఈ ఉదంతం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.